అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం చతుర్థి. ఈ రోజు విశేషమైనటువంటి రోజు. పుబ్బా నక్షత్రంలో చతుర్థి కలిసి వచ్చింది. పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు. శుక్రదశలో జన్మిస్తూ ఉంటారు. శుక్ర మరియు ఈ రోజు విశేషమైన పర్వదినం అంటే నాగుల పర్వదినం విశేషం. ఈ రోజు శ్రావణ నాగుల చతుర్థి మరియు రేపు గరుడ పంచమి మరియు నాగపంచమి. రేపు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. అందరూ కూడా విశేషంగా ఉదయాన్నే వెళ్ళి నాగదేవతలను పూజిస్తారు. అయితే ఈ రోజు కూడా నాగదేవతలను పూజించే ఒక అద్భుతమైన ఆచారం, వ్రతం ఉంది. వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. అయితే శ్రావణ మాసంలో మొదటి చతుర్థిని దుర్వా గణపతి వ్రతం అని కూడా అంటారు. అంటే మహాగణపతిని పూజించే విశేషమైన యోగం అన్నమాట. అందువలన ఈరోజు సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరూ కూడా ఓం దూర్వ గణపతియే నమః అనే నామాన్ని జపించి ఆ మహాగణపతి ఆశీస్సుల్ని పొందుదాం. ఓం దూర్వ గణపతియే నమః, ఓం దూర్వ గణపతియే నమః, ఓం దూర్వ గణపతియే నమః. అందరూ కూడా ఈరోజు ఈ దూర్వ గణపతియే నమః అనే నామాన్ని జపించండి. గణపతిని విశేషంగా పూజించండి. ఈ రోజు మీ పిల్లల చేతితో కూడా అనుకూలమైతే గణపతికి సాయంత్రం యోగక్షేమ రూపంగా మనం తెలుసుకునేటటువంటి పూజని, ఈ గణపతి పూజని చేయించండి. చాలా మంచిది. ఇంకా ఈ రోజు మంచి మాట. మన జీవితంలో చాలా వరకు ప్రపంచంలో మంచి చెడు రెండు మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే అదే విధానంగా మంచి చెడు అనేది ప్రకృతిలో ఉందా, మన ఆలోచనలో ఉందా అంటే ఖచ్చితంగా మన ఆలోచనల్లోనే ఉంది. మన ఆలోచనల్లో మంచిదాన్ని ఎక్కువ వెతుకుతూ ఉంటే మనకు అన్ని చోట్ల మంచే కనిపిస్తుంది. అదే విధంగా చెడుని ఎక్కువ వెతుకుతూ ఉంటే చెడే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దీనికి మనం అర్థమయ్యే విధంగా తెలుసుకోవాలంటే, మిమ్మల్ని ఎవరైనా పొగుడుతూ ఉంటే ఆనందంగా సంతోషంగా ఉంటారు. అదే మిమ్మల్ని ఎవరైనా తిట్టినా వెంటనే కోపం, ఆవేశం వచ్చేస్తుంది. మీరు కూడా అలా కోపంగా రాక్షసుల్లా మారిపోతూ ఉంటారు. అంటే మీలోనే మంచి ఉంది, మీలోనే చెడు ఉంది అని అర్థం చేసుకోవాలి. మనలో ఏది అధికంగా ఉత్పత్తి చేసుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనకి మంచి కావాలి కాబట్టి మంచిదే వింటూ మంచిదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో మన గురించి మాట్లాడుకుంటున్నారని, ఏదో చెడు ప్రచారం చేస్తున్నదని, లేదో ఏదైనా చెడు కుట్ర మనల్ని చేస్తున్నారని మీరు మీకు ఉద్వేగం పెంచుకొని, కోపం పెంచుకొని, రాక్షసత్వాన్ని పెంచుకుంటే అప్పుడు వాళ్ళకి మీకు వ్యత్యాసం ఉండదు. ఇది బాగా గమనించాలి. మంచి చెడు రెండు కూడా మనలోనే ఉన్నాయి. మనం దేన్ని అభివృద్ధి చేసుకుంటే అదే మనం అవుతాం. అయితే ఈ రోజు నాగుల చతుర్థికి నాగుల దేవతలని పూజిస్తాం. అదే విధానంగా ఈ రోజు విశిష్టతలు, నాగదేవతలను మనం బంధిస్తే ఆ విషయం కూడా మనకి తాకుతుంది. నాగదేవతలని పూజిస్తాం, అందులో విషం ఉంది, ఆశీర్వాదం చేసే గుణాలు కూడా ఉన్నాయి. ఇక నాగదేవతలు ఈ రోజు నాగుల చతుర్థి విశేషంగా కార్తీక మాసంలో వచ్చే చతుర్థి వేరు, ఈ రోజు వచ్చే చతుర్థి వేరు. ఈ గరుడ పంచమి, నాగుల పంచమి ఆచరించే విధానం వేరు. ఈ రోజుకి మన పురాణాలలో, భాగవతంలో ఒక అద్భుతమైన కథ కూడా ఉంటుంది. అది మనం తెలుసుకుంటాం. యమునా నది తీరం అందరికీ తెలిసినదే. శ్రీకృష్ణ వారు నివసించిన ప్రదేశం యమునా నది అని చిన్న వయసులో బాలుడై ఉన్నప్పుడు ఆ యమునా నదిలో కాళియా అనే ఒక సర్పం ఉంటుంది. ఆ కాళియా సర్పము తన భార్య, పిల్లలు, సంతతి సమేతంగా యమునా నదిలో ఉంటుంది. ఆ యమునా నదిలో ఎక్కువ కాళియా సర్పానికి ఉన్నటువంటి దానికి ఎక్కువ విషం కూడా ఉంటుంది. ఆ విషము ఆ యమునా నదిలో వదలడం వలన అక్కడ వచ్చే నది తీరానికి వచ్చే పశుపక్షాదులు ఏదైనా ఆ నీటిని సేవిస్తే అవి మరణిస్తూ ఉండేవి. మరియు ఎప్పుడు కూడా ఆ యమునా నదిలో నదీ తీరంలో ఎప్పుడైతే ఈ సర్ప సంతతి, ఆ వంశం అంతా అక్కడ ఉంటుందో అక్కడ సర్పాలు అధికమయ్యి జనాలు కూడా ఆ నది అంటేనే భయభ్రాంతులకు లోనయ్యేవారు. విషపూరితమైన నీరు కాబట్టి చాలా వరకు ఆ నీళ్లను స్పర్శిస్తేనే వాళ్ళకి చర్మ వ్యాధి వచ్చేస్తూ ఉండేది. అలా ఉండేటటువంటి సమయంలో అప్పుడు అక్కడే పిల్లవాడుగా ఉన్న ఈ ఒక గోపాలుడు అంటే శ్రీకృష్ణ వారు అలా ఆడుతూ అలా వెళ్ళి ఆ కాళియా సర్పాన్ని చూడగానే దాన్ని పట్టుకొని దాని తోకని గుంజి మరియు దాన్ని లాగి దాని శిరస్సుపై నాట్యమాడతారు. తర్వాత
నాట్యమాడి వధించే సమయంలోపే ఆ ఒక సర్ప సంతతి ఏదైతే భార్య పిల్లలు ఉంటారో వాళ్ళు వచ్చి క్షమాపణ కోరడం వలన వాళ్ళని క్షమించి వదిలేస్తారు. ఆ రోజే ఈ నాగుల చతుర్థి అంటే ఆ రోజు గుర్తుగా ఆచరిస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణ వారు ఆ కాళియాకి ఒక వరాన్ని అందిస్తారు. ఏంటి అంటే, ఈ నాగుల చతుర్థి రోజు నువ్వు ఈ స్థలాన్ని వదిలేసి దూరంగా ఉండు. ఎవరైతే ఈ రోజు పుట్టలోకి అంటే ఎవరైతే మీ పుట్టలో పాలు పోసి పూజిస్తారో, వాళ్ళ నామస్మరణ చేస్తారో వాళ్ళకి నువ్వు ఆశీర్వాదం చేస్తూ వాళ్ళ కులాన్ని నువ్వు కాపాడాలి, వంశాభివృద్ధిని చేయాలి అని చెప్పి ఆశీర్వాదం చేసి వాళ్ళని అక్కడి నుండి వేరే లోకానికి పంపిస్తారు. సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మల వారు అంటే ఆ గోపాలుడు. ఇప్పుడు విష్ణు అవతారం కదా, ఆ విష్ణు అవతారాన్ని వాళ్ళకి ప్రదర్శించి తదుపరి కాళియాని క్షమించిన రోజు కాబట్టి ఈ రూపంగా మనం చాలా మంది వరకు ఈ ఒక రోజుని విశేషంగా అంటే మట్టిలో సర్పాలను చక్కగా వేసి ఇంట్లో పెట్టి బియ్యం పిండితో సర్పాలను చేసి, ఇంకా కొందరైతే మినప్పిండితో సర్పాలను చేసి చిన్నగా ఇంట్లో పెట్టి ఈ రోజు తెల్లని వస్త్రం పైన వాటిని పెట్టి వాటికి విశేషంగా భక్తిపూర్వకంగా పూజిస్తారు. ఈ రోజంతా పూజించి నాగుల పంచమి ఉంటుంది రేపు. ఉదయాన్నే వాటిని తీసుకెళ్లి పుట్టలోకి సమర్పించి తదుపరి కాస్త పాలు పోసి ఆ పుట్టకి ప్రదక్షిణ చేసుకొని పూజిస్తారు. ఇలా చేయడం వలన వంశాభివృద్ధి జరుగుతుంది. అంతేకాదు పుట్టలోకి మనం అలా వాటిని వేయడం వలన ఏమవుతుంది అంటే కొన్ని పదార్థాలు అంటే బియ్యం పిండి తర్వాత ఈ బెల్లము ఇవన్నీ పుట్టలోకి వేసేవారు. ఎందుకు వేస్తారు అంటే వైజ్ఞానికంగా అందులో తినడానికి అవి ఏవైతే ఈ యొక్క ఎలుకలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో పొలాలలో అవి వచ్చి వాటి లోపల చేరుకుంటాయి. చేరుకున్నప్పుడు సర్పాల వాసస్థానం కదా, అవి వాటి కోసం ఏం చేస్తాయి, సర్పాల లోపలే ఉంటాయి కాబట్టి అప్పుడు సర్పాలు బయటికి రాకుండా వాటి ఆహారం ఎలుకలు కాబట్టి ఆ ఎలుకలు తినుకొని సర్పాలు లోపలే ఉంటాయి. దాని వలన మనం పొలం పని ఇటువంటివి చేసినప్పుడు మనకు ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతాయి. రైతులకి స్నేహజీవి అంటారు సర్పం. ఎందుకంటే ఎలుకలు అధికంగా అయితే పొలంలో ఏ విత్తనాలు వేసినా కూడా ఆ ఎలుకలు వచ్చి తినేస్తూ ఉంటాయి. అప్పుడు పంట బయటికి రాదు. ఎప్పుడైతే సర్పాల పుట్టలు అక్కడ ఉంటాయో ఆ భయభీతికి ఆ ఎలుకలు తగ్గిపోతాయి. ఆ ఆ సర్పాలు ఎలుకల్ని ఆహారంగా తింటూ ఆ సర్పాలు మన పొలాన్ని రక్షిస్తూ ఉంటాయి. అలా కృతజ్ఞతగా కాళియాకి వరాన్ని ఇవ్వడం వలన ఈ నాగుల చతుర్థి రోజు విశేషంగా మన పుట్టకు పాలు పోసి పూజించొస్తూ ఉంటారు. ఇది నాగుల చవితి ఆచరించే ఒక కులము అని అర్థం. ఇలా నాగుల చతుర్థి రోజు ఒక సాంప్రదాయస్తులు ఆచరించే ఒక అద్భుతమైన వ్రతం నాగుల చతుర్థి. అయితే రేపు వచ్చే నాగుల పంచమి మరింత విశేషం. రేపు సోదర పంచమి అని కూడా అంటారు. చాలా విశేషంగా కొన్ని సంప్రదాయాలలో రేపు ఉదయాన్నే నాగదేవతల దగ్గరకు వెళ్లి పూజించి అభిషేకం చేసి ఆ భగవంతుడికి ఉడకబెట్టింది ఏది నైవేద్యం పెట్టకూడదు. ఇది చాలా గమనించాలి. రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు. గరుడు పంచమి, నాగ పంచమి అని కూడా ఉంటుంది. ఈ గరుడు పంచమి అంటే విశేషంగా నాగులు మరియు గరుడ ఈ రెండు అన్నమాట. నాగులు మరియు గరుడ జన్మించిన రోజు అదితి దితి మనందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరికీ కూడా గరుడ మరియు నాగదేవతలు జన్మించిన రోజుగా, అంతేకాకుండా ఆ అదితికి భర్త వాళ్ళకి ఆశీర్వాదం చేసి వృధాకారమైన అండాన్ని ఇచ్చిన రోజు ఈ యొక్క శ్రావణ మాస పంచమి అని మనకి పురాణాలలో తెలియజేయబడింది. అలా ఎవరైతే రేపు సర్పాలు జన్మించిన రోజు కాబట్టి ఈ గరుడ పంచమి, నాగుల పంచమి అని పూజిస్తారు. అయితే భాగవతంలో మరొక ఈ పంచమికి విశేషం ఏమిటంటే ఆ రోజు అస్తిత్వము గరుడ మరియు నాగులకి ఈ భూలోకంలో దేవలోకంలో అస్తిత్వం లభించిన రోజని కూడా మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. మరియు గరుడ నాగదేవతలు ఇద్దరికీ కూడా యుద్ధం జరుగుతూ ఉంటే మహావిష్ణువు వాళ్ళ మధ్యలో ప్రవేశం చేసి ఇద్దరిని కూడా ఆ యుద్ధం జరగకుండా ఆపేసి వీళ్ళ అస్తిత్వం గరుడకి గరుడాస్తిత్వం ఇచ్చిన రోజు కాబట్టి ఇద్దరికీ పూజించే రోజు ఈ ఒక గరుడ పంచమి, నాగుల పంచమి. అంటే రేపు ముందుగా మనం వెళ్ళి నాగదేవతలకి చక్కగా పాలు పోసి, పాలు అంటే తక్కువ పాలు అనమాట, చాలా తక్కువ పాలు తీసుకోవాలి. చాలా పాలు పోసి వృధాగా చేయకూడదు, అక్కడ పరిసరాలని పాడు చేయకూడదు. కాబట్టి కొంచెం పాలు తీసుకొని వెళ్ళి అక్కడ శిలలు ఉంటాయి, నాగశిలలు, అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ రాసుంటే
ఏం చేయాలంటే ఒక కంచంలో నానబెట్టిన బియ్యం, కొంచెం బెల్లం, కొంచెం పాలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకెళ్ళి స్వామివారికి పూజ చేసి మంగళారతి చేసి పక్కన పెట్టి తదుపరి ఒక ఆకుపై ఏదైనా అరిటాకు కానీ, తమలపాకు కానీ, మోదుకాకు కానీ, రావాకు కానీ అటువంటి ఆకుల పైన కాస్త నానబెట్టిన బియ్యం 1 టీ స్పూన్ తీసుకెళ్ళి అక్కడ నైవేద్యంగా పెట్టి ఆ పైన కొంచెం బెల్లం పెట్టి ఆ దేవుళ్ళ ముందు పెట్టి నైవేద్యం చేయాలి. భగవంతునికి నైవేద్యం చేసి తర్వాత మళ్ళీ కొంచెం పాలు తీసుకెళ్ళినవి అక్కడ నైవేద్యం పెట్టి నివేదన చేసి మంగళహారతి చేసి 6 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఆ పాలు ఏవైతే ఉంటాయో అవి కుటుంబ సభ్యులందరూ పట్టుకొని ఆ పడగల పైన 5 చుక్కలు లేదా 3 చుక్కలు వదలాలి. 5 చుక్కలు, 3 చుక్కలు మాత్రమే పాలు పోయాలి. లేదు వేరువేరుగా అందరూ ఒక్కొక్కరం పోస్తామా అనుకున్నప్పుడు ఒక్కొక్క చుక్క భక్తి శ్రద్ధతో మరియు తల వంచి పూజించాలి. ఇలా చేసి ఇలా ఆచరించడం అంటే భక్తి శ్రద్ధతో తల వంచి పూజిస్తున్నాం కాబట్టి మనం సర్వము వాటికి దారపోసినట్టు అయితే ఉంటుంది. భగవంతునికి మనం కొంచెం సమర్పించినా అది మహాప్రసాదమే అవుతుంది. మనం కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే ఆచరించే పూజే మహాపూజ అవుతుంది. అందువలన భక్తిపూర్వకంగా వెళ్ళి ఆచరించండి. విశేషంగా సంతానం కోరుకునేవారు, సంతానం కోసం చేసేవారు ఖచ్చితంగా వెళ్ళి ఆచరించండి. మగపిల్లలు ఉన్నవారు కంపల్సరీ తల్లో తండ్రి ఒకరు చేయాలి. కుటుంబ సభ్యులుగా చేసేస్తే మంచిది. ఇక రేపు ఉదయాన్నే నాగశిలలకు వెళ్ళి పాలు పోసి పూజించుకొని రావాలి. తప్పక ఆచరించండి. ఇక ఈరోజు తాళాబలం. ఈరోజు నిత్య నక్షత్రం పుబ్బా నక్షత్రం కాబట్టి అశ్విని మఘ మూల నక్షత్రం వారికి సంపత్తార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈరోజు జన్మతార అంత మంచిది కాదు, జాగ్రత్త పడండి. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి పరమమిత్ర తార అద్భుతమైన రోజు ఉపయోగం చేసుకోండి. రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార మీకు శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార ఇదంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యేక తార అంత మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. పుష్య అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి విపత్తార జాగ్రత్తగా ఉండాలి. పుష్య అనురాధ మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి క్షేమతార విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు నాగుల చతుర్థి. ఈరోజు అనుకూలమైతే నాగుపడికలు అంటే ఇత్తడి కావచ్చు, కంచు కావచ్చు, రాగి కావచ్చు, వెండి కావచ్చు, ఏ లోహమైనా చిన్నగా చేయించుకోవచ్చు. ఈరోజు పూజిస్తారు. అది అలా కానప్పుడు బియ్యం పిండితి చేసుకోవచ్చు. అది కూడా కానప్పుడు మట్టితో చేసుకోవచ్చు. అది కూడా కానప్పుడు మినప్పిండితో చేసి పూజించుకోవాలి. రేపు ఉదయం వీటిని తీసుకెళ్లి పుట్టలో వేయాలి. పుట్టలో వేసి పూజ చేసుకొని వస్తే చాలు. లేదా నాగశిలలకు వేసుకొచ్చినా సరిపోతుంది. లేదా ఈ రోజు పూజించి ఈ రోజే పుట్టలో వేసినా సరిపోతుంది. ఈ రోజు రేపు 2 రోజులు కూడా మనం ఆచరించవచ్చు. ఇది మన సంప్రదాయం, మన పద్ధతి. రేపు మాత్రం చాలా విశేషంగా నాగదేవతలు పూజించిన తర్వాత మన ఇంట్లో సోదరి సోదరుల పండుగ రేపు విశేషంగా ఉంటుంది. రాఖీ పౌర్ణమి వేరు, అది వచ్చినది వేరు. కానీ ఇది మాత్రం మన భాగవతంలో విశేషంగా సోదరి సోదరీమణులకు చాలా విశేషమైనటువంటి పర్వదినంగా ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజు ఏం చేస్తారంటే సోదర సోదరులకు చాలా విశేషమైన రోజు. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రేపు ఏం చేస్తారు అంటే ఉదయాన్నే నాగదేవతలను పూజించిన తర్వాత ఇంట్లో మగపిల్లలు ఉంటే ఆడపిల్లల చేతిలో నెయ్యి మరియు పాలు, పసుపు 3 ఇలా కలిపి దాన్ని ఆడపిల్లల చేతితో 3 వేళ్లతో అద్ది వెనుక వీపు పైన అలా పూయిస్తారు. ఇది విశేషంగా రేపు ఆడపిల్లల చేతుల మీద నుండి మగ పిల్లలకి ఈ ఒక సాంప్రదాయం జరిపిస్తారు. అది చెల్లి కాని, అక్క కాని, తమ్ముడికి కాని, అన్నకి కాని చేయొచ్చు. ఇలా ఆడపిల్లలు లేనప్పుడు సోదరి సమానమైన వాళ్ళ చేతిలో చేయించుకోవచ్చు. లేదా తల్లియే ఒక దర్భంలో వాళ్ళకి వెన్నుపూస పైన ఈ పాలు మరియు పసుపు నెయ్యి కలిపిన వాటిని ప్రోక్షించాలి లేదా దర్భతో స్మరించాలి. ఇలా చేస్తే వాళ్ళకి ఆయుష్ వృద్ధి అవుతుంది మరియు సర్పదోషాలు విముక్తి అవుతాయి. అంతేకాదు మనకి వెనుక శరీరంలో ఈ భాగం వెన్నుపూస భాగము విశేషంగా శిరోభాగం సర్ప పడగ భాగం ఇది వెనుక మనకి అది ఏదైతే బోన్ ఉంటుందో వెన్నెముక అది టైల్ బోన్ అంటాం కదా, అది సర్పాకారంలోనే ఉంటుంది. అలా చేయడం వలన శరీరంలో మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు
ఆరోగ్యవంతంగా వాళ్ళు ఉంటారు అనే ఒక నమ్మకం. ఇది వైజ్ఞానికం కూడా. కాబట్టి తప్పకుండా ఇలా ఆచరించండి. ఈ సోదరుల పండుగని కూడా ఈ రూపంగా ఆచరించవచ్చు. మరియు వాళ్ళ చేతుల్లో ఉండే ఒక పసుపు దారాన్ని మగపిల్లలకు కట్టించుకునే ఒక అద్భుతమైన అవకాశం రేపు ఉంటుంది. దీన్ని చక్కగా అందరూ ఆచరించండి. ఇక దివ్య పూజ. రేపు ఉదయాన్నే ముందుగా గరుడ సమేతంగా మహావిష్ణువు ఉన్న విగ్రహం గాని, ఫోటో గాని ఉంటే వాటిని ఇంట్లో చక్కగా పూజించి, ఆచరించి, అర్చించి తదుపరి నాగశిలలకు మీరు పాలు పోసి రావాలి. ఇక అదే విధంగా పూజ చేసుకొని రావడమే. రేపు నాగుల పంచమి విశేషం. మరియు ఇది ఒక కథ ఉంటుంది. దాన్ని మనం రేపు వివరంగా తెలుసుకుందాం. అది వింటేనే సర్పదోషాలు తొలగిపోతాయి. అది రేపు తెలుసుకుందాం. ఈరోజు యోగక్షేమం. ఈరోజు మహాగణపతికి గంధంతో అలంకరించి ఎర్రచందనం బొట్టు పెట్టి మహాగణపతికి లేదా గంధాన్ని అలంకరించి చిన్నపిల్లల చేతిలో దూర్వ గణపతి అంటే గరిక, పిల్లల చేతి నుండి గరికని రోజ్ వాటర్లో అద్ది దాన్ని వాళ్ళ చేతుల్లో పెడితే గణపతి అష్టోత్తరం ఏదైనా చదివి గణపతి నామం కానీ అష్టోత్తరం కానీ చదువుకొని ఆ దూర్వతో గణపతిని అర్చించి పూజించాలి. ఇలా చేస్తే మీ పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటుంది. అంతేకాదు వాళ్ళు ఏదైనా విదేశాల్లో మరొక చోట ఎక్కడైనా ఉన్న వాళ్ళకైనా మీరు వాళ్ళ కోసం ఆచరించి ఏదైతే పూజ చేస్తారో దూర్వతో ఆ మహాగణపతి ముందు పెట్టి ప్రార్థించండి. తప్పక జరుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.